ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా బ్లెస్డ్ అనుకోవచ్చు. తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చారు. వారం తప్పించి వారం ఏదో రకంగా పూజకి అటెండ్ అవుతూనే ఉన్నాను. నాకు మెయిన్ గా గుడికి వెళ్ళడం అన్నా పూజలకి అటెండ్ అవ్వడం అన్నా చాలా ఇష్టం. జర్మనీ వచ్చిన తర్వాత గుడికి వెళ్ళడం చాలా తగ్గిపోయింది. అని అటువంటి ఫీలింగ్ ఏం లేకుండా ఇది రెండో సత్యనారాయణ వ్రతం అన్నమాట ఈ సంవత్సరం. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మా ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ ట్రామ్ ఉంది. సో అది ఎక్కేసి కూర్చుని హాఫ్ అన్ అవర్ లో వాళ్ళ ఇంటి దగ్గర దిగిపోయా. నేను వెళ్లేసరికి వ్రతం కథ చదువుతున్నారు. సో కథ అంతా వినేసి సత్యనారాయణ స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను. వ్రతం అయితే చాలా బాగా జరిగింది. చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యా ఈ రోజు. అంతా అయిపోయిన తర్వాత పంతులు గారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ అవి తీసేసుకుని ప్రసాదం తినేసి దాని తర్వాత భోజనాలు కూడా అక్కడే ముగించారు. 3 రకాల స్వీట్లు, హాట్, ఇది లేదు అనకుండా భోజనాలు అయితే వడ్డించారు. చాలా తృప్తిగా తిన్నాను. దేవుడి కోసం చేసింది ఏదైనా ఆయనే దగ్గరుండి చేయించుకుంటారో ఏమో గానీ భలే కుదురుతాయి ఈ రుచులు. అప్పుడప్పుడు ఇలా అందరిలో కలుస్తూ ఉంటే మనసులో ఉన్న భారం అంతా దిగిపోతూ ఉంటుంది. హాయిగా నవ్వుకుని బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి బయలుదేరిపోయి వెళ్ళిపోయాను అనమాట. ఉంటానండి మరి.